వెల్కమ్ టు ఐటీఎం స్పోర్ట్స్. ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య 4వ టెస్ట్ అయితే ముగిసింది. టీమిండియా ఓటమి పాలైంది. ఆస్ట్రేలియా గెలిచింది. 2-1తో సిరీస్లో లీడ్లోకి వచ్చింది. ఇంతవరకు బాగానే ఉంది. దీంట్లో టీమిండియా ఎలా ఆడింది ఏంటి అనే విషయాలన్నీ పక్కన పెడితే ఇప్పుడు ఈ నాలుగో టెస్ట్ 5వ రోజు ఆటలో ట్రావిస్ హెడ్ ప్రవర్తన మాత్రం చాలా జుగుప్సాకరంగా అయితే అనిపించింది. చాలా దారుణంగా తను సైకిల్ చేశాడు. చాలా అసభ్యకరమైన సైకిల్ చేశాడు. అవి సగటు క్రికెట్ అభిమానికి, నాట్ ఓన్లీ టీమిండియానే కాదు, మిగతా క్రికెట్ ఫ్యాన్స్ అందరికి కూడా చాలా ఇరిటేట్ తెప్పించే లాంటి చేష్టలు అయితే తను చేశాడు. రిషబ్ పంత్ని అవుట్ చేశాడు. ఓకే, తను పార్ట్ టైం బౌలర్ అయినప్పటికీ కూడా ఒక ఇంపార్టెంట్ వికెట్, అప్పటికి బాగా ఆడుతున్నాడు రిషబ్ పంత్. 30 రన్స్ చేశాడు. చాలా బాగా ఆడుతున్న బ్యాట్స్మెన్ని ఒక మంచి డెలివరీతో తను అవుట్ చేయగలిగాడు. అది బ్యాడ్ షాట్ కావచ్చు. రిషబ్ పంత్ తప్పు ఉన్నప్పటికీ కూడా బౌలర్ కూడా ఖచ్చితంగా క్రెడిట్ ఇవ్వాలి. ఒక బౌలర్గా, అందులోనూ పార్ట్ టైం బౌలర్గా రిషబ్ పంత్ని అవుట్ చేసినప్పుడు సెలబ్రేట్ చేసుకోవడంలో తప్పు లేదు. కానీ సెలబ్రేట్ చేసుకునే క్రమంలో ట్రావిస్ హెడ్ ఏదైతే చేతులతో సైకిల్ చేశాడో, చేతులతో ఆ సిగ్నల్స్ చేసుకొని సెలబ్రేట్ చేశాడో, అది మాత్రం ఖచ్చితంగా ఖండించాల్సిన విషయంగా అనిపిస్తూ ఉంది. చాలా గలీజ్గా సైకిల్ చేశాడు. అది ప్రస్తుతం క్రికెట్ వరల్డ్లో అతను చేసిన ఈ పని ప్రస్తుతం సెన్సేషన్గా మారింది. దీనిపైన తీవ్ర విమర్శలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఆస్ట్రేలియా స్లెడ్జింగ్ చేస్తుందని తెలుసు, వివాదాస్పదంగా ప్రవర్తిస్తుందని తెలుసు, కానీ ఇంత గలీజ్గా అయితే గతంలో ఎప్పుడూ లేదు. ప్రస్తుతం ట్రావిస్ హెడ్ చేసిన సిగ్నల్స్ మాత్రం సగటు క్రికెట్ అభిమానులు మాత్రం చిరాకు తెప్పించేలా ఉన్నాయి. తను ఐపీఎల్లో ఎస్ఆర్హెచ్కి ఆడుతున్న క్రమంలో, చాలా బాగా ఆడుతున్న క్రమంలో దాదాపు తెలుగు క్రికెట్ ఫ్యాన్స్ అందరూ ట్రావిస్ హెడ్ని ఓన్ చేస్తున్నారు. ఇండియా మీద అంత బాగా ఆడుతున్నప్పటికీ కూడా, వరల్డ్ కప్ ఫైనల్లో కావచ్చు, డబ్ల్యూటీసీ ఫైనల్లో కావచ్చు, ఇప్పుడు ఈ బీజీటీ సిరీస్లో కావచ్చు, మనకి ఆపోజిట్గా అంత బాగా ఆడుతున్నప్పటికీ కూడా ట్రావిస్ హెడ్ మనోడే అనే ఒక భ్రమలో, ఒక అభిమానం, పిచ్చి అభిమానం మనోళ్ళకు ఉంది. అయినా ఇప్పుడు ప్రస్తుతం ట్రావిస్ హెడ్ చేసిన సైగల వల్ల, చేతులతో అతను చేసిన సైగల వల్ల అదంతా పోగొట్టుకునే పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది. ట్రావిస్ హెడ్ ఇలా ఎందుకు చేశాడనే మాత్రం ప్రస్తుతం అందరికీ ఒక డౌట్ అయితే క్రియేట్ అవుతుంది. రిషబ్ పంత్తో తనకేం గొడవ కాలేదు, సరే మిగతా వాళ్ళతో చిన్న చిన్న వాగ్వాదాలు జరిగినప్పటికీ కూడా అంత గలీజ్గా అలాంటి సిగ్నల్స్ చేయాల్సిన అవసరం ఏముందనేది కూడా సగటు క్రికెట్ అభిమానులు క్వశ్చన్ చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రావిస్ హెడ్ రిషబ్ పంత్ని అవుట్ చేసిన క్రమంలో చేసిన సిగ్నల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆ వీడియో బాగా వైరల్ అవుతుంది. ట్రావిస్ హెడ్ బౌలింగ్లో ఒక పెద్ద షాట్ ఆడేందుకు రిషబ్ పంత్ ప్రయత్నించాడు, కానీ అది మిస్ టైం అయింది. బౌండరీ లైన్ వద్ద మిచెల్ మార్ష్ అయితే ఆ క్యాచ్ను అందుకున్నాడు. అదొక మంచి క్యాచ్. ఓకే, ఓవరాల్గా క్రికెట్ పరంగా చూస్తే ఆ జరిగిందంతా మంచి బౌలింగు, ఒక బ్యాడ్ షాటు, మంచి క్యాచ్, బాగుంది. కానీ అవుట్ చేసిన దాంట్లో సెలబ్రేట్ చేసుకొని అంతా కొన్ని సిగ్నల్స్, అసభ్యకరమైన సిగ్నల్స్ అయితే ట్రావిస్ హెడ్ చేశాడు. దానిపైన ప్రస్తుతం తీవ్ర విమర్శలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఆ వీడియో మీరు కనుక చూస్తుంటే దానిపైన మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ప్రస్తుతం ఐసీసీ కూడా ఆ సిగ్నల్స్ని మరి పరిగణనలోకి తీసుకొని గతంలో ఆస్ట్రేలియా యంగ్ ప్లేయర్ శామ్ అలాగే విరాట్ కోహ్లీకి మధ్య జరిగిన చిన్న వాగ్వాదం, ఆ భుజం ఢీకొట్టడం, ఆ విషయంలో ఐసీసీ ఇన్వాల్వ్ అయి 20% మ్యాచ్ ఫీజు అలాగే ఒక డీమెరిట్ పాయింట్ విధించిన విషయం తెలిసిందే. మరి ఇప్పుడు ట్రావిస్ హెడ్ చేసిన సిగ్నల్స్ని కూడా ఐసీసీ సీరియస్గా తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. ఒకవేళ మీరు ట్రావిస్ హెడ్ చేసిన సిగ్నల్స్ని కనుక చూస్తుంటే మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.